ఈ ఫోటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఓ 10 ఏళ్ళు వెంటాడుతుంది. అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో తెలుగుదేశం వాళ్ళు జీవితంలో వైసీపీ గెలవకూడదని కోరుకోవాలి. లేదు అంటే 2029 తర్వాత లేదా వైసీపీ 2034లో అధికారంలోకి వస్తే ఆ తర్వాతనైనా సరే ఈ ఫోటోలు రోజుకి 2 వేస్తారు గ్యారంటీ. ఎవ్వడూ సహించడు. సినిమాలప్పుడు బలులు ఇస్తున్నారు, అదే సందర్భంలో లేకపోతే కనుక అదే బాలకృష్ణ సినిమాకి మేకల తలలే అలాడదీయలేదా, ఏకంగా కత్తులు ప్రదర్శనలు చేయట్లేదా, ఈవెన్ నిన్న నెల్లూరు దగ్గర కూడా చేయలేదా? దాన్ని ఆపితే అందరిది ఆపే. ఇది ఎవడు చేసింది అదేమి రైట్ అంటలా. బల్లిచ్చుకోవడం సిగ్గు లేకపోతే ఏంది అది? దానికి యాక్షన్ తీసుకుంటారు. న్యూసెన్స్ కేసు తప్పించి దాంట్లో పెద్ద కేసు కూడా కాదు, దాంట్లో జీవకారుణ్యం కేసు పెట్టేటటువంటి కాన్సెప్ట్. వాస్తవంగా వాళ్ళు భోజనం పెట్టుకుంటారు. ఇప్పుడు జగన్ పుట్టినరోజు అన్నారు భోజనం పెట్టుకుంటారు. ఆ భోజనం చేసే ముందు చేసేది ఇది ఒక ఫోజు కోసం చేస్తారు. దాన్ని అదేదో క్రూరత్వం చేశారు, దుర్మార్గం చేశారు, వీళ్ళందరూ దుర్మార్గులే అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ని తీసుకొచ్చేందుకోసం వాళ్ళని తన్ని కుంటుకుంటూ నడిచేలా చేశారు. ఇది రేపు పొద్దున ఈ తన్నిన పోలీసులకి సమస్య. జగన్ రాకూడదని వీడు మనస్ఫూర్తి కోరుకోవాలి. జగన్ ఒకవేళ వచ్చినా ఇవన్నీ చెయ్యకూడదు, వీటన్నిటిని పట్టించుకోకూడదని ఫీల్ అవ్వాలి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. లేదంటే ఈ బొమ్మ వెంటాడుతుంది. ఇవాళ దీన్ని సమర్థిస్తున్నటువంటి అధికారపక్ష కార్యకర్తలు రేపు పొద్దున ఇదే తరహాలో సిద్ధపడాలి. ఏదో ఒక అంశంలో ఇట్లాగే చేస్తారు. ఒక భూమిని కబ్జా చేశాడు, వాడిని తన్ని రోడ్డు మీద నడిపించామంటే ఒక అర్థం ఉంది. ఒక పేదవాడి ఇంటిని కూల్చి ఇంకొకడు పెద్దోడు కట్టుకున్నాడు, వాడిని తన్ని ఇలా చేశారంటే ఒక అర్థం ఉంది. ఇలాంటి చోట కార్యకర్తలాళ్ళు ఇలాంటి వాళ్ళని ఇలా కొట్టి అదేదో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటూ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఇట్లా అమాయకుల్ని లేకపోతే చిన్న చితక వాళ్ళని తీసుకెళ్ళి చేయలేదు, దుర్మార్గుల్ని వెంటాడాడు. ఇక్కడ దుర్మార్గులు వెంటాడడం చేత కావట్లేదు, ఇంకా దుర్మార్గం చేస్తున్నాం మెడికల్ కళాశాలలో దోచిపెట్టేసేసి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్ జీవితంలో రాకూడదని యజ్ఞాలు యాగాదులు పూజలు చేయించుకోవడం బెటరు. పొరపాటును వచ్చాడంటే పొరపాటుననే అంటున్నాయి. ఎందుకంటే జగన్ ఎట్టి పరిస్థితుల్లో రానియరన్నటువంటి నమ్మకమే ఉంది నాకు. వీళ్ళకున్న అన్ని సామదాన భేద దండోపాయాలు అవసరమైతే కాళ్ళైనా పట్టుకుని అవసరమైతే ప్రాణాలైనా తీసైనా సరే జగన్ రానియకుండా చూస్తారని అనుకుంటున్నా. పొరపాటును వచ్చాడంటే మాత్రం ఈ ఫోటోలు రోజుకి 4 వస్తాయి, అది ఖాయం. అదే సందర్భంలో ఇక్కడ వీళ్ళు ఎవరిని ఉండనీరు. ఇప్పుడు వాళ్ళని ఉండనీయలేదు, రేపు పొద్దున వీళ్ళని ఉండనీరు. ఇవాళ వైసీపీ వాళ్ళందరూ బెంగళూరులోనూ హైదరాబాదులో ఉంటున్నారు, రేపు వీళ్ళు ఉంటారు.